వ్యాయామాలు అనేవి ప్రధానంగా ఐసోటోనిక్, ఐసోమెట్రిక్ అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఐసోమెట్రిక్ అంటే బరువులు ఎత్తటం, డంబెల్స్ లేపటం ఇటువంటివి. ఇకపోతే ఐసోటోనిక్ వ్యాయామాలు అంటే నడక, పరుగు, జాగింగ్, స్కిప్పింగ్ ఇటువంటివి. వీటిలో నడక చక్కటి వ్యాయామంగా చెప్పుకోవచ్చు. వేగంగా నడుస్తున్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచిస్తూ సంకోచిస్తూ ఉంటాయి. ఫలితంగా రక్తనాళాల సామర్థ్యం మెరుగవుతుంది. ఇది రక్తపోటు పెరగకుండా నివారిస్తుంది. అలాగే గుండె పనితీరు కూడా చాలా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది. నడవటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఎప్పుడైతే రోగనిరోధక వ్యవస్థ బాగా ఉంటుందో జలుబు ఇటువంటి చిన్న చితక జబ్బులు త్వరగా మన జోలికి రావు. వేగంగా నడుస్తున్నప్పుడు గంటకు సుమారు 700 నుంచి 865 క్యాలరీల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కదలికలు పెరగటం వల్ల కొవ్వు కూడా త్వరగా కరిగి ఒంట్లో ఉన్న కొవ్వు పరిమాణం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఊబకాయం రాకుండా ఉండటానికి, బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతూ ఉంటాయి. అలాగే వేగంగా నడవటం వల్ల శరీరంలో ఉండేటువంటి కణాలు ఇన్సులిన్ని బాగా గ్రహిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అస్తవ్యస్తం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా మధుమేహ ప్రభావాలు తగ్గుముఖం పడతాయి. నడవటం వల్ల చక్కగా శరీరంలో ఆనందాన్ని కలిగించేటువంటి రసాయనాలు విడుదలవుతాయి. దీంతో జీవితం ఉత్సాహభరితంగా ఆనందంగా ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి అన్ని కండరాలు, ముఖ్యంగా నడుము కింది భాగం కండరాలు దృఢమవుతూ ఉంటాయి. అలాగే కండర బంధనాలు, అలాగే ఎముకను పట్టి ఉండేటువంటి స్నాయువులు కూడా బలంగా తయారవుతాయి. దీంతో మనం మరింత ఫిట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే నడక వల్ల ఎముకల పుష్టి దృఢమవుతుంది, కీళ్ళు బలోపేతం అవుతాయి, అలాగే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కాబట్టి రోజు నడవటం మంచిది.